తలలో ఉంచినట్లయితే క్లుప్తంగా ప్రార్థన చేస్తా వాక్య భాగంలోకి వెళ్తాం. ప్రార్థన. ముందుకి ఈ దీనుల్ని మీ శిలువ చాటును మరుగు చేసుకుని మీ వాక్యము ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. దేవా, నీ మాటలు నా నోటిలో ఉంచి నాలో మీరుండి నీ బిడ్డలతో చూటిగా చక్కగా మాట్లాడి మహిమ పొందుమని ప్రతి బిడ్డలు మీ వాక్యాన్ని విని గ్రహించి ఆశీర్వదింపబడి స్వస్థత పొంది ప్రతి సమస్య నుంచి విడుదల పొంది వెళ్ళుట కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లైవ్ వింటున్న వాళ్ళారా, ప్రియ సంగమా, దేవుని వాక్యం విని ఆశీర్వదింపబడండి. మన జీవితంలో ఏదో ఒక రోజు బాధ వస్తుంది, తప్పదు. కాబట్టి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి నేను కొన్ని వాక్యముల ద్వారా మరి మనమందరం కలిసి ధ్యానించి దేవుని స్తుతిస్తాం. నేను ఒకటి ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, ఒకసారి యెషయా గ్రంథం తీసుకోండి. 53వ అధ్యాయం 1లో యెషయా భక్తుడు ఏమంటాడో చూడండి. యెషయా 53:1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. చూడండి, యెషయా భక్తుడు చెప్తాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను. సమాచారం అంటే ఏంటి? నేను మీకు ఒకటి చెప్పనా, అందరు గమనించాలి, అందరం ధ్యానిస్తాం. సమాచారం అంటే ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది రావాలని బంధువులకు కార్డు ఇచ్చేస్తాం, అది వాళ్ళకి సమాచారం తెలియజేస్తాం. వెనకటైతే చనిపోయినా కూడా మనిషినిచ్చి సమాచారాన్ని తెలియజేసేవాళ్ళు, అవునా? ఇంకొకటి చెప్పనా, టీవీలు రేడియోలు అవి ఏం చెప్తాయి? వాతావరణం మరి కూల్గా ఉంటుంది, లేకపోతే ఎండగా ఉంటుంది, తుఫాన్ రాబోతుంది అని ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఇవన్నిటి ద్వారా మనకు సమాచారం తెలిసిపోతుంది, రేపు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. కానీ యెషయా భక్తుడు ఏమంటాడు? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిండు. అవును, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక్రియలు, దేవుని వాక్యం ఉన్నట్టుగా లోకంలో జరిగినా కూడా ఎవరు నమ్ముతారు? అందుకే యెషయా భక్తుడు అంటాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిండు. వాళ్ళని జిల్లాలో ఈరోజు వడగండ్ల వాన కురుస్తుందని వార్తలు చెప్తే అందరు అలర్ట్గా సిద్ధపడతారు, వర్షం వస్తుంది అంటారు. నేను మీ అందరికి ఒక న్యూస్ చెప్తున్నా, యేసు ప్రభు ఈ లోకానికి ఖచ్చితంగా రాబోతున్నా. అదొక దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ స్థాయి ఎంతున్నా, నువ్వెంత హోదాలున్నా, నువ్వెంత పేదరికంగా ఉన్నా, సకల గోత్రంలో వారు ఆయన ఎదుట పోగు చేయబడిన దినం రాబోతుంది. ప్రభునందు నేను మీకు ఆ న్యూస్ తెలియజేస్తున్నా. అది ఏ దినమో, ఏ క్షణమో, ఏ గడియో కానీ మనం అలర్ట్గా ఉండాలని యేసు ప్రభు చెప్పిండు. ఎట్లా? దొంగ ఎప్పుడు వస్తాడో మన ఇంట్లోకి తెలుసా? తెలియదు కదా. కానీ తెలిస్తే ఇంటి యజమాని మేలుకొని వెళ్ళి కనిపెట్టుకుంటాడు. అనుకోని గడియలో ప్రభు రాకటున్నది. ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డలు మాత్రమే ఎత్తబడతారు. మీరు విడిచిపెట్టబడ్డారనుకో చాలా కష్టమవుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యెషయా భక్తుడు అక్కడ ఉన్న ప్రజలకు, అక్కడున్న సంఘానికి అప్పుడు ఏం చెప్తాడు? మేము తెలియజేసిన సమాచారం న్యూస్ ఎవరు నమ్మిండు. మనము దీన్ని కొన్నిసార్లు న్యూస్ అని కూడా అనొచ్చు. న్యూస్ అంటే ఏంటి? వార్త. ఈ వార్తలు మీరు చాలా రకాలుగా వింటారు. రేడియోలో వింటారు, టీవీలో వింటారు, ఇతరుల ద్వారా వింటారు. అరే పలానా సిస్టర్ ఇప్పుడే చనిపోయింది, అబ్బా ఎంత బాధాకరం, పలానా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు, ఎంత బాధాకరం. ఇవన్నీ మన చెవులకు వినబడే న్యూస్, వార్తలు. న్యూస్ అంటే
నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులే కలిపి సేకరించినవి వార్తలుగా చెప్పవచ్చు. దాన్ని న్యూస్ అంటారు. వింటుల్లా? అయితే మనం తెలుగులో కొన్ని వార్తలు చూద్దాం. యోబు ఎలాంటి న్యూస్ విన్నాడో చూద్దాం. బైబిల్ గ్రంథంకి వెళ్దాం. యోబు గారు ఆయన దైవజనుడు, భక్తిపరుడు, విశ్వాసి, ధనవంతుడు, నీతిమంతుడు. అతని వంటి వారు ఈ భూమిని లేరు. ఆ దేశమందందరికీ ఆయన గొప్పవాడు. కానీ ఆయన జీవితంలో ఎలాంటి న్యూస్ విన్నారో యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి చూడండి. యోబు గ్రంథం. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలను కరెక్ట్ చదవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి. చూడండి, యోబు విన్న సమాచారం, యోబు విన్న న్యూస్. బ్రదర్, నువ్వు దేవుని నమ్మిన వినాలి. ఒకరోజు నీ చెవులకు వినకుండా ఒకరోజు ఒక న్యూస్ వస్తుంది. ఏంటి తెలుసా? మరణం. అన్నా, నీ కొడుకు చచ్చిపోయిండే, నీకు తెలియలేదా? దాన్ని చూసినట్టే మన గుండెలు తక్కువపోతాయి. అప్పుడు సిస్టర్, నీ బిడ్డ చచ్చిపోయింది. ఇలాంటి న్యూస్ రాకముందే దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకో. మరణం అనేది నీకు దారి చేరకముందే దేవుని తెలుసుకో. ఈ న్యూస్ యోబుకు ఒక న్యూస్ వస్తుంది. యోబు కుమారులు బిడ్డలందరూ ఒక ఇంట్లో డిన్నర్ చేసుకుంటారు. ఆ ఇంటిలో డిన్నర్ చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఒక అతను అతని యొద్దకు వచ్చి ఏమంటాడు? అయ్యా, నీ గాడిదలు ఎడ్లు అక్కడ మేపుచున్నాం. వేరే దేశస్తులు వచ్చి వాటి మీద పడి పట్టుకున్నారు. నీ కొడుకులు బిడ్డలు అందరూ అన్నపానాలు పుచ్చుకుంటూ ద్రాక్షరసం తాక్కుంటూ సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక్కని తప్పించుకొని వచ్చిన. ఇంకా కంటిన్యూషన్. ఆ జరిగిన విషయము తప్పించుకొని నేను ఒక్కరిని నీ యొద్దకు వచ్చి ఏం సమాచారం, ఏం న్యూస్ ఇస్తాడు? అయ్యా, నీ బిడ్డలు చచ్చిపోయారు, నీ కొడుకులు చచ్చిపోయారు, నీ గొడ్లు సంపాదించిన అందమైంది. చూడు, ఈ న్యూస్ వినాలి. మనం సంపాదించుకున్నది సచిన రోజు పట్టుకపోం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం 10 ఎకరాలు ఉండని, 4 అంతస్తుల మేడలు ఉండని, అది వెళ్ళి సాటిస్ఫై పైబట్టేసుకున్నట్టు సాటిస్ఫై కొరకే. అందుకే ప్రియులారా నేను చెప్తున్నా, దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుని కలిగి ఉండండి. నువ్వే క్యాస్ట్ అయినా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు నీ స్థితిని, నీ క్యాస్ట్ను, నీ హోదాను చూడొద్దు. ప్రతి వాడు కూడా దేవుని ఎందు భయభక్తి కలిగి బ్రతకాలి. ఒక న్యూస్ వచ్చింది, కొడుకులు బిడ్డలు అందరూ తినుచు త్రాగుచున్నారు. నీ గొడ్లు అక్కడ మందలన్నీ వేస్తున్నాయి. వేరే దేశస్తులు వచ్చి వాటి మీద పడి అర్థంతో వాటిని చంపేసుకొని కొట్టుకొని పోతాడు. నీ కొడుకులందరూ చచ్చిపోయారు, బిడ్డలందరూ చచ్చిపోయారు అని చెప్తాడు. ఇంకా కంటిన్యూషన్ చేయక ఇంకోటి వచ్చాడు. ఈ వార్త ఈయన విన్నాడు. బిడ్డలు కొడుకులు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, గొడ్లు గోదలు పోయింది అనగానే ఇంకోటి వచ్చి, అయ్యా, నేను అక్కడ గొర్రెల వేపుచుండగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి గొర్రెలను మందలను అన్ని కాల్చివేసింది. పిడుగులు పడి చచ్చిపోయిండు. అంతా అగ్ని ఆకాశం నుంచి పడి చచ్చిపోయింది అని చెప్పిండు. యోబు జీవితంలో అంత శ్రమలే మనం బేస్ చేసినామా? అంత ఎదుర్కొన్నామా? చూడండి, చిన్న రోగానికే బాధపడతాం, మరణం వస్తే బాధపడతాం. కానీ నేను ప్రభువునకు చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఈ లోకానికి దిగంబర్గా వచ్చినాక మనకు తెలుసు అన్నుంటాడు, అక్కుంటుంది, అమ్ముంటుంది, నాయన ఉంటాడు అని. ఆ తర్వాత తెలుసా మనకు 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు. లోకం పోకట బయటకు వచ్చినాక
తల్లి పాలిచ్చి 9 నెలలు పెంచినాక అమ్మ, అక్క, నాన్న అని పిలుచుకుంటాం. అవునా? ఈ అశాశ్వతమైన లోకంలో ఆ శాశ్వతమైన దేవుణ్ణి ఇప్పుడు తెలుసుకోండి. మీరు ఇప్పుడు తెలుసుకోమని చెప్తున్నా. ఇక్కడ చూడండి, కొడుకులు పోయిండు, బిడ్డలు పోయిండు, ఆస్తి పోయింది. అక్కడ గొర్రెలు మేపుతంటే గొర్రెలు కూడా ఆకాశం నుంచి దేవుని అగ్ని వచ్చి కాల్చేసింది. నేను ఒక్కరినే తప్పించుకొని వచ్చిన. ఈ న్యూస్ ఇట్లా వచ్చి వార్తలు చెప్తుంటే ఆయనకి ఎంత బాధ అవుతుంది చూడండి. కంటిన్యూషన్ చేక చూడండి. ఆయన ఇట్లా మాట్లాడుతుండగానే ఇంకోటి వచ్చి, అయ్యా ఈ ఇటు సైడ్ నుంచి దేశం నుంచి కల్దీయులు వచ్చిండు, పనివారిని చంపిండు, అందరిని చంపిండు, నీ పనులు అందరు కూడా చచ్చిపోయిండు, అందరు పోయిండు, నేను ఒక్కరిని తప్పించుకున్నా. ఈ వర్తమానం నీకు చెప్పడానికి వచ్చిన. ఏం న్యూస్ అండి యోగు వినేది? అన్ని మరణ వార్తలే. కొడుకులు బాయ, బిడ్డలు బాయ, ఆస్తి బాయ, అంతస్తు బాయ. యోగు జీవితంలో అది ఎంత బ్యాడ్ న్యూస్ కదా. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నీకు గోల్డ్ మెడల్ వచ్చింది అంటే ఎంత సంతోషపడతాం. అదొక రకమైన ఉద్యోగకరమైన వార్త. కానీ యోగు జీవితంలో అది విషాదకరమైన వార్త. నీ ఆస్తి పోయింది, నీ కొడుకులు పోయింది, నీ సంపద పోయింది, నువ్వు అంతా పోయింది అంటే కంటిన్యూషన్ చేయక చూడండి. ఇదంతా చెప్తూనే ఉంటే అందుకని ఇంకోటి వచ్చిండు, అయ్యా నీ కొడుకులు బిడ్డలు తన అన్న ఇంట్లో భోజనం డిన్నర్ చేస్తుంటే గొప్ప సుడిగాలు వచ్చి ఆ ఇల్లును ఒకటేసారి సుడిగాలి నెట్టి కొట్టగా ఇల్లు కూలిపోయింది. మనం కట్టుకున్న బంగ్లాలు ఒకసారి పోతాయి. ఇదైనా పర్మనెంట్ అనుకుంటాను. కాదు, తెలుసుకో దేవుని. యేసు ప్రభు పర్మనెంట్ దేవుడు, గొప్ప వాడని చెప్తున్నా. నేను తెలుసుకున్న రక్షకుని మీకు నేనిచ్చే న్యూస్ తోటి మీకు చెప్తున్నా. యేసు ప్రభు గొప్ప దేవుడు. నేను అనుభవించిన బాధలో, రోగంలో, కష్టంలో, లేమిళ్ళు ఆయన సజీవుడైన క్రీస్తు ప్రభులని చెప్తున్నా. అందుకే యోగు జీవితంలో అన్ని బ్యాడ్ న్యూస్ విన్నాడు, అన్నీ దుర్వార్తలే విన్నాడు. తన చెవులకు చూడండి, కొడుకులు బిడ్డలు అందరు పోయింది అనగానే ఏం చెప్తాడు? ఇక ఆగండి, నేను చెప్తాను, షార్ట్గా చెప్పేస్తాను, చాలా వాక్యం ఉన్నది. అయితే ఆయన లేచి తల గొరిగించుకొని పై వస్త్రములు తీసేసుకొని చింపేసుకొని, మనం ఇప్పుడు చచ్చిపోయిన కాడ కొంతమంది గుర్రు గొరిగించుకుంటాడు కదా, యోగు అదే పని చేసింది. అక్కడ తల గొరిగించుకొని పై వస్త్రాలు తీసేసుకొని నేల మీద సాష్టాంగపడి ఏమంటాడు తెలుసా? నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబర్ని వచ్చిన దిగంబర్గానే వెళ్ళిపోదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, వచ్చేటప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కొడుకులను పట్టుకొని రాలే. వచ్చినామా ఈ లోకంలోకి వచ్చినాక నీ కొడుకులు ఇచ్చిండు, బిడ్డలు ఇచ్చిండు. దేవునికి ఇష్టమైన తీసుకున్నాడు అంతే. అంతేగా ఎవరు దీన్ని ఆపలేరు. నువ్వు ఏ రకంగానైనా మరణాన్ని ఆపే మనిషి లోకంలో లేడు. ఓన్లీ యేసు ప్రభు. మరణము తప్పించుట యెహోవా వశం. అందుకే దేవుని తెలుసుకోండి. ఈ వార్త మీకు నేను తెలియజేస్తున్నా. యోగు జీవితంలో నేను షార్ట్గా చెప్తున్నా. ఇంత ఆస్తిపరుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, అతని వంటి వాడు లేడు. కానీ కొడుకులు బిడ్డలు ఆస్తి అంతా పోయినా కూడా ఆయన లాస్ట్కు దేవుడిని ఏం చేసిండు? స్తుతించుడు. మనం ఏం చేస్తాం? బాధపడతాం. నేను మీకు చెప్తున్నా, బైబిల్ వాక్యంలో ఆ దైవజనుని ఆదర్శంగా తీసుకున్నాం. మన జీవితంలో యోగు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. మీరు ఒక పూల తోటకు పోయిందనుకో, మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు నచ్చిన పువ్వు తెంపుకుంటారు, అవునా? లోకంలోకి వెళ్ళి లోకంలో ఇప్పుడు నేను పోతే దేవుడు తీసేసుకుంటే ఆయన దగ్గర ఉండడం మేలు కదా.
ఈ లోకంలో ఎన్ని కష్టాలు శ్రమలు అంతా ఉంటాయి, కానీ ప్రభువుతో యుగాయుగంలో ఉండే ధన్యత బిడ్డలు సంపాదించుకున్నాను. ఇంకా నేను వాక్యాన్ని బట్టి చూస్తే నాకు ఒక ధైర్యము కలుగుతున్నది. మరణించుట కంటే చనిపోవడం, మరణం కంటే చెప్పరు, ఒకరి జన్మదినం కంటే బర్త్డే చేస్తారు కదా మీరు ఎక్కువ, కానీ దానికంటే మరణ దినం మేలు. బైబిల్ చెప్తుంది మనం బర్త్డే చేసుకుంటాం కదా, ఒకరి జన్మదినం కంటే మరణ దినం మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రయాసములు దుఃఖాలన్నీ మాని దేవునితో ఉండడమే గొప్ప ధన్యత. యోగు మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఒక్కరోజు 7 కొడుకులు 3 బిడ్డలు పోతే ఆ గుండె వేదన మామూలుగా ఉండదు. అవునా? నాకు 7 కొడుకులు ఒకే రోజు పోయిందంటే ఎవరిచ్చిండు? దేవుడిచ్చిండు, దేవుడు తీసుకున్నాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ వార్త యోగు జీవితంలో ఉన్నది. ఈ వార్త తన భార్య యోగు భార్య విని మరి సంతోషించాల్సింది పోయి దేవుని స్తుతించాల్సిన యోగు భార్య ఏమంటుంది? దేవుడు లేడు, ఏం లేడు, దేవుని దూషించి మరణంగా నువ్వు చచ్చిపో అంటాను. ఇవన్నీ మనం ఎంట పెట్టుకోము. ఎన్ని రోజులున్నా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవాలి. అందరం ఒక్కరోజు పోతామా? పోం. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, 5 కన్నా 5 ఒక్కసారి రారు. ఒకరికొరకు ఒకరు ఏడ్చుకుంటూ ఉండాల్సిందే. లాస్ట్ పోయేది ఎవరో. కానీ ఈ మర్మాన్ని తెలుసుకోవాలి బ్రతుకుచున్నప్పుడు. యేసు ప్రభు గొప్ప దేవుడని నేను ఈ సువార్తను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు యోగు విన్న న్యూస్ ఎంత బాధాకరంగా ఉన్నదో మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొక న్యూస్ కూడా నేను మీకు షార్ట్గా చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్తా. ఆదికాండం 37వ అధ్యాయం 29 నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. ఆదికాండం 29:13 చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం 13. లాబాను తన సహోదరుని కుమారుడైన యాకోబు సమాచారం లేనప్పుడు చూడండి, యాకోబుకు ఒక సమాచారం వస్తుంది. అదేంటంటే మీకు నేను చెప్తా, దయచేసి బైబిల్ తీసుకొని 37:29 నుంచి అయినా చూడండి, అక్కడ క్లియర్గా ఉంటుంది. ఆదికాండం 37:29 నుంచి చూడండి. యాకోబు విన్న సమాచారం ఎట్లుందో చూద్దాం. రూబేను ఆ గంట తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా. చూడండి, యాకోబుకు 12 మంది కొడుకులు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. యాకోబుకు 12 మంది కొడుకులు. అయితే యోసేపును ఏం చేసిందంటే, యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించిండు. అమ్మ ఎక్కువగా ప్రేమించి రంగురంగుల అంగి మంచి అంగి కుట్టించింది యాకోబు యోసేపుకు. అయితే ఈ అన్నలు ఏం చేస్తారంటే, అడవిలో గొర్రెలని కాస్తున్నప్పుడు 11 మందికి అన్నం సర్ది కట్టి పంపించేవాడు. పంపించేటప్పుడు అన్నలు ఆ టిఫిన్లు తీసుకొని సంతోషపడాలి కదా. మన తమ్ముడు అంతా బరువెత్తుకొని తీసుకొని వస్తాడు అని సంతోషపడాల్సిన అన్నలు యోసేపు వస్తాంటే నేను ఏమంటాను తెలుసా? అరే కర్రలుగానే వస్తాడు, వాడిని చంపుదాం లేదా ఆ బూతిలో పడేద్దాం అని ఇట్లా దురాభిప్రాయాలు ఒకరినొకరు అనుకొని ఒక పాడుబడ్డ బూతిలో వేసాను. అప్పుడు పెద్దన్న రూబేన్ కూడా ఉన్నాడు. ఆ నుంచి బాయిలు వేసినప్పుడు అందులో నీళ్లు లేవు కాబట్టి పైనుంచి దెబ్బలాటగా అటు పోయి ఇటు వచ్చే వరకు వీళ్ళు ఏం చేసిందంటే, ఇంకా తక్కిన అన్నలు ఏం చేసిందంటే, ఆ మార్గంలో ఇస్మాయిలీలు పోతుంటే వాళ్ళకి అమ్మింది. 20 వెండి రూపాయలకు అమ్మిండు. అమ్మినప్పుడు రూబేన్ వచ్చి చూసి ఆ బొద్దులో చూసినప్పుడు తమ్ముడు లేడు. అరే నా తమ్ముడేంటి రా ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారు. అయితే యాకోబుకు ఒక సమాచారం పంపిండు, నీ కొడుకు మాకు టిఫిన్లు తెస్తా అంటే, సద్దులు తెస్తా అంటే
ఒక దుష్ట మృగం వాడిని కొట్టి చంపేసింది. ఇది వానంగేనా అని ఒక మేకపిల్లను చంపి ఈ వస్త్రము ఆ రక్తంలో ముంపి తండ్రికి పంపాడు. యాకోబు విన్న న్యూస్ ఎంత బాధ ఉంటుంది చూడండి. నీ కొడుకు బట్టలేనాయి కానీ ఆశకు పంపాడు. అయ్యో ఇది నా కొడుకుదే, నేను పుట్టించినాకి అని వాడి చాలా రోజులు ఏడ్చిండు జీవితంలో. నేను మీకు చెప్తున్నా, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మన కుటుంబంలో ఒకరు లేకపోయినప్పుడు కొంతకాలం వేదన భరితంగా ఉంటుంది జీవితం ఎవరైనా. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే, దేవునితో సహవాసం చేసినప్పుడు తగిన నెమ్మది ఆదరణ దొరుకుతుంది. దేవుడిచ్చే ఆదరణ తప్ప మనం ఏమి చేయలేము. యాకోబు వాక్యం చూసుకొని బాగా ఇచ్చిండు. అయ్యో ఇది నా కొడుకుదే, ఇది నేను పుట్టించడానికి అని చాలా ఏడ్చిండు. నేను మీకు షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. కొంతకాలానికి యోసేపు ఐగుప్తు దేశానికి రాజైంది. ఆ దేశంలో అప్పుడు కరువు వచ్చినప్పుడు మరి 11 మంది అన్నలను తండ్రిని సాధించడానికి దేవుడు ముందుగా ప్లాన్ చేసిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అన్నలను యోసేపు గుర్తుపట్టిండు. కరువు వచ్చినప్పుడు ఎక్కడ డబ్బులు పట్టకపోయినా నో రేషన్. ఈ నుంచి వరంగల్ పో, డబ్బులు పట్టకపోయి ఎక్కడ లేదు. ఒక రేషన్ బియ్యం గోధుమలు వడ్లు ఎక్కడ దొరుకుతాయి అంటే రాజనగరంలోనే దొరుకుతాయి. దేశంలో 7 ఏళ్ళ భారమైన కరువు వచ్చింది. ఏం చేస్తాం? ఎక్కడ దొరుకుతాయంటే పలానా దగ్గర అంటే డబ్బులు పట్టుకొని 11 మంది పోయిండ్రు. పోయినప్పుడు యోసేపు రాజు అవుతాడు అనుకున్నారా అన్నదమ్ములు? నేను మీకు చెప్తానా, మనం ఈ స్టేజ్లో ఉంటామని ఎవరు అనుకోలేదు. ఇక అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వాళ్ళు చనిపోయిండ్రు, ఇంకొక్కడే ఉన్నాడు, ఏం చేస్తాడు? అదంతా కళ. దేవుడు ఆశీర్వదిస్తే దీవింపబడతాం, దేవుడు తీసేస్తే వెళ్ళిపోతాం. ఒకడు 10 మంది కుమారులను కనినా కృషించిపోవాలి. దేవుడు 100 సంవత్సరములకు అబ్రాహాముకు కొడుకుని ఎంత ఆశీర్వదించాడు. అవును, క్రీస్తులోను ఎదుగు, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పట్టుదలలో ఎదుగు. ఈయన ఇప్పుడు యోసేపు భక్తిగా, నీతిగా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఐగుప్తు దేశానికే రాజైండు. అసలు ఇంకొక మర్మం ఏంటంటే, ఫరో రాజు బిడ్డనిచ్చి ఆయన పెళ్లి కూడా చేసిండు. చూడండి, ఆ దేశంలో ఆ 11 మంది అన్నదమ్ములు అక్కడికి పోయినప్పుడు వాళ్ళని చూసి గుర్తుపట్టుకుంటేనే అడిగి, మీరు ఈ దేశస్తులు ఏదైనా సమాచారం ఏదైనా వార్త తెలుసుకొని ఇక్కడికి వచ్చిందా, ఎవరు మీరు, ఏంది అంటే, అప్పుడు అందరూ దండం పెట్టి, అయ్యా మేము మా తండ్రికి 12 మంది కొడుకులం, ఒకడు దుష్ట మృగం చేత చచ్చిపోయింది అని చెప్తారు. అబద్ధం కూడా, ఆ వార్త అబద్ధం వార్తలు చెప్పేవాళ్ళు లేరు లోకంలో. యేసుప్రభు నిజమైన దేవుడు కాదు నమ్మకాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ వార్తలు వినకండి. ప్రభు ఈ లోకానికి ప్రధాన దూత శబ్దంతో, భూరధ్వనితో ఆకాశంలో నుంచి ఈ లోకానికి వస్తాడు. అప్పుడు సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడ్చే రోజు రాబోతుంది. అయ్యో మేము ఆ వార్త వినకపోతే అని ప్రలాపిస్తారు. అందుకేనా దేవుని బిడ్డలారా, నేను మీకు యేసు ప్రభుని గురించిన వార్త చెప్తున్నా. వినండి, నమ్మండి, ప్రభుని తెలుసుకోండి. తర్వాత యోసేపు అన్నదమ్ములను తండ్రిని పిలుచుకొని దగ్గర చేర్చుకొని అనేక దినములు పోషించినట్లు నేను మీకు షార్ట్గా చెప్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2 వార్తలు నేను మీకు తెలియజేస్తున్నాను. యోబుకు తన జీవితంలో చేదు వార్త అయింది. యాకోబు కూడా 12 మంది కొడుకులున్నా అతను ఎక్కువగా ప్రేమించిన కొడుకే పోయాడు. అదొక బాధాకరమైంది. తరువాత వృద్ధాప్యంలో ఆదరించే సమయంలో దేవుడు ఆయనకు తోడైనాడు. నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు మీరు మంచిగున్నారు అనొచ్చు, నేను నాకు ఆరోగ్యంగానే ఉన్నా, నాకు దేవుడు ఎందుకు అనొచ్చు. ఒక్కవేళ 2 కాళ్ళు నడవకుండా దేవుడు చేస్తే నువ్వు ఏం చేస్తావు? నీ తెలివి ఏం చేస్తుంది? నీ పని ఏంటి? నీ జ్ఞానం ఏంటి? నీ చదువు ఏంటి? నీ డబ్బు ఏం చేస్తుంది? నీకు అందించి 2 కళ్ళు పోయినాయి అనుకో, నీకేం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? అందుకే బ్రతుకుచున్నా మనం
ఆయనను తెలుసుకోవాలి, ప్రభుని తెలుసుకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు అని ప్రభునందు నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి నేను మీకు దయచేసి షార్ట్గా చెప్తా, ఒకసారి మీరు గమనించండి. అక్క జిల్లాలో సాక్ష్యం సమాచారం, అక్క జిల్లాలో సమాచారం పంపింది. షార్ట్గా చెప్తున్నా. యోహాను సువార్త 11:3 నుంచి చూడండి. అక్క జిల్లాలో యేసు ప్రభు దగ్గరికి ఒక సమాచారం పంపింది. చూడండి, యోహాను సువార్త 11:3 నుంచి 6 వరకు అక్క జిల్లాలో సమాచారం. మరియా చూడండి, మరియా మార్తల తమ్ముడు ఎవరు? లాజర్. ఆయన రోగి అయినాడు. ప్రభువా మా ఇంటికి తొందరగా రావాలి, నువ్వు ప్రేమించే మా తమ్ముడు రోగంతో ఉన్నాడంటే యేసు ప్రభుకు ఆ సమాచారం ఇచ్చిండు. ఎవరు? అక్క జిల్లాలో ఇచ్చిండ్రు సమాచారం, ఆ న్యూస్ పంపించిండ్రు. కానీ యేసు ప్రభు వెంటనే రాలేదు. అక్కడ 2 దినములు ఆలస్యం చేసే వరకు లాజర్ చనిపోయింది. ఇంటికి వచ్చే వరకు 4 రోజులు అయిపోయింది. 4 రోజుల పాటు ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఏమంటాం మనం? వాసన వస్తుంది, తీసేయండి అంటాం కదా. లాజర్ను తీసుకుపోయిండు, ఊరు బయట సమాధి చేసిండు. ఆ కుటుంబానికి ఆదరణ కొరకు స్నేహితులు, విశ్వాసులు పోయి మరియా మార్తలను ఆదరిస్తున్నప్పుడు యేసుప్రభు ఆ ఊరికి వచ్చేసిండు. అంతకుముందు మరియా మార్తలు యేసుప్రభు వచ్చిందంటే మా ఇంటికి మొదటి వస్తున్నారని ఊరికి పోయి ఎదుర్కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్తలేరు. ఎందుకు? ఆ సమాచారము యేసుప్రభు వచ్చిందనే సమాచారం విన్నబోతున్నారు. ఎందుకు చెప్పనా? ఏం లాభం? ఇప్పుడు వచ్చి బాగలేనప్పుడు రాలే కదా, రోగంతో ఉన్నప్పుడు రాలే కదా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అని వెళ్తలేరు. యేసుప్రభు తానే ఇంటికి వచ్చేసి, ప్రభువా నువ్వు ప్రేమించే మా తమ్ముడు లాజర్ చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఎక్కడుంది ఆ సమాధానం? యేసుప్రభు అడిగినప్పుడు ప్రభు అక్కడ పెట్టినాం అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళిండు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, మరియా నమ్ముచున్నావా నువ్వు అంటే? నమ్ముచున్నాను, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును. నేను మీకు చెప్తున్నా, మన విశ్వాసులు, మన సంఘానికి వచ్చిన వారు ఎంతో మంది చనిపోయి పాతి పెట్టబడుతున్నారు, మళ్ళా వాళ్ళు లేపబడతారు. దేవుని లేఖనాలు న్యూస్ బాగా తెలుసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా లేపబడతారు. మనము బ్రతికి ఉన్న మనకంటే చనిపోయిన వారు ముందుగా లేపబడతారు. ఇప్పుడు గోధుమ గింజను భూమిలో విత్తితే లేదా మొక్కజొన్న గింజ ఏదో భూమిలో విత్తితే అది కొంతకాలానికి ఏ గింజ ఏమవుతుంది? అది భూమిలో ఆ గింజ పోయి మురిగి మళ్ళీ ఒక రూపం ధరించుకొని ఒక చెట్టులాగా వచ్చి మళ్ళీ అదే కంకి, అదే గింజ, అదే విత్తనం పండుతుంది. మనం కూడా ఈ దేవునితో పాతి పెట్టబడి తిరిగి లేపబడతాం. బైబిల్ తెలుసుకున్న మీకు నేను చెప్తాను, మళ్ళీ లేస్తాం ప్రభులో. మనం మహిమ శరీరం కలిగి మధ్యాకాశంలో ప్రభుతో ఉంటాం. అందుకే ప్రభుని నమ్మాలి. ఎవరండి 90 ఏళ్ళు 110 ఏళ్ళు బతికిన ఆయాసము వైభవమే కదా. కళ్ళు కనబడి, పనులు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు, పట్టుకోవాలి. బైబిల్ చెప్పింది ప్రతిదీ ఖచ్చితం. దేవుడు ఏం చెప్పింది తెలుసా? నరుడా నిన్ను నేను మట్టి నుంచి మన్నే కనుక నువ్వు మళ్ళా మట్టికి చేరుదు అని చెప్పిండు. మంత్రి అయితేంది, ఎవరైతేంది, బంగారంతో పొదిగింపబడితేంది, మట్టికి అవ్వాల్సిందే కదా. అందుకే నేను మీకు ఈ వార్త చెప్తున్నా. దేవుడు మనలా మానవులుగా చేసిండు, మలిచిండు, భూమిని పంపిండు. ఈ రక్షణ సువార్తను తెలుసుకోండి. యేసే నిజమైన దేవుడు అని నేను తెలియజేస్తూ ప్రకటిస్తున్నాను. మీరు ఇంకా సమయం కాలాన్ని పెట్టుకొని మాకు మేమే దేవుళ్ళమని మీరు అనుకోండి. మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా,
అక్క చెల్లెళ్ళు ఆలస్యమైన సమాధి దగ్గరికి పోయిండు. ఆ సమాధి మీద ఆ బండ, రాళ్ళు, మట్టి అవన్నీ తీసేయమన్నాడు. లాజర్ బయటికి రానగానే చనిపోయిన లాజర్ తిరిగి వచ్చేసాడు. అక్క చెల్లెళ్ళకు అప్పచెప్పాడు. ఆ బాధతో ఉన్న హృదయాలు, తమ్ముడు కోల్పోయిన ఆ బాధ, చనిపోయిన వేదన యేసు ప్రభు తీర్చిండు. అవును, మన వాళ్ళు చనిపోయినా మనం ఏడుస్తాం, బాధ ఉంటుంది. మరణం అనేది పెద్ద గాయం. ఇలా మనం ఒక పూట బిర్యానీ పెట్టినది పోదు. గాయం చేయవాడను నేనే, గాయం మార్చువాడను నేనే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మరణం అనేది మనకు ముందుంది. ఈ న్యూస్ మీరు తెలుసుకోవాలి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ లోకాన్ని విడిచిపోతుండ్రు. కానీ మీరు పరలోక రాజ్యం చేరే బిడ్డలుగా, ప్రభు రాకడకు మీరు ఎత్తబడే బిడ్డలుగా మీరు ప్రభుని నమ్ముకోవాలని తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అనేక మంది అనేక రకాలైన సమాచారాలు విన్నారు. కానీ మనం ఒకరోజు మరణ వార్త వింటాం. ఈ మరణ వార్త విన్నప్పుడు తెలియదు, వింటున్నా అలాని ఈ అక్క చెల్లెళ్ళు లాజర్ సొంత తమ్ముడే చనిపోయినప్పుడు ఆ బిడ్డల హృదయాలు ఎంత బాధతప్తంగా వేదన భరితంగా ఉంటాయో మీకు తెలియజేస్తున్నా. కానీ పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడనే మాట ఖచ్చితం. యేసు ప్రభు కూడా చనిపోయి, మరి శిలువ మీద చనిపోయి తిరిగి పాతి పెట్టబడి తిరిగి ఎలాగూ లేచిండో ఆ రీతిగానే క్రీస్తునందు విశ్వాసులు లేస్తారు. ఆ విశ్వాసులు కూడా లేస్తారు. కానీ మధ్యాకాశంలో తీర్పు ఉంటుంది అనేది ఖచ్చితం. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని బట్టి మేము హెచ్చరిస్తున్నా, దిగజారిపోకండి. మనము ఎన్నో వార్తలు వినాలి, ఎన్నో సమాచారాలు వినాలి. యోబు జీవితంలో సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ఆయన జీవితం ఎంత బాధాకరమైంది. లాస్ట్కు దేవుడు యోబుని ప్రేమించి మళ్ళీ అందమైన కుమారులను, బిడ్డలను ఇచ్చిండు, ఆస్తినిచ్చిండు. నువ్వు క్రీస్తులో ఉండు, ఆశీర్వదింపబడతావు. లోకం వైపు చూడకు, ప్రభు వైపు చూడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ న్యూస్ నువ్వు ఏ రీతిగా వింటున్నావో యేసు ప్రభు చెప్పిండు. ఆయన చెప్పిన న్యూస్ ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు చెప్పిన న్యూస్ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఒకసారి చూసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5 నుంచి తొందరగా చూడండి, 23 వరకు ఉంటాయి ఆ న్యూస్. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. యేసు ప్రభు చెప్పే న్యూస్ ఏంది? అనేకులు నా పేరిట వస్తారు, బైబిల్ పట్టుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు. జాగ్రత్తగా ఉండాలి. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. చూడండి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోతారు. నేను మీకు చెప్తున్నా, మన దేశం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు పక్క పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశంలో నిద్రపోవడానికి, పండుకోవడానికి కూడా వీల్లేదు. ఎప్పటికీ ఒకటే యుద్ధాలు. మన యుక్రెయిన్, రష్యా దేశాలు ఎంత యుద్ధమై ఎంతో వేల మంది చనిపోయిండ్రు. టీవీలలో కూడా మీరు చూస్తుండ్రు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు జరుగుతాయి. అప్పుడు ప్రభు రాకడ వస్తుందనే సూచన నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సమాచారం, ఆ న్యూస్ ముందుగా చెప్తున్నా. వాన వస్తుంది, వర్షం వస్తుంది, తుఫాన్ ఉండదని న్యూస్ అయితే చెప్తుంది రేడియోలో, టీవీలో. అట్లా ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నా. యేసు ప్రభు చెప్పింది ఏంది? యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు జరుగుతాయి. ఇంకా మీరు కలవరపడకుండా, కలవరపడద్దు, భయం ఏం లేదు, విశ్వాసం ఉండండి. ఇది జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, చూడండి, జనం మీదికి జనం. ఒకరు మంచిగా ఉంటే ఇంకొకరు ఓర్చుకోలేరు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. పెద్దలంటే చిన్నలకు మర్యాద ఉన్నదా ఈ రోజుల్లో? లేదు. నేను మీకు చెప్తున్నా, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు ఇవన్నీ వేదనలకు ప్రారంభమైతాయి. ఈ మధ్యలో అనేక చోట్ల భూములు కూడా కదులుతున్నాయి. నేను మీకు చెప్తున్నా. కాబట్టి మనం క్రైస్తవులమైన మనం అనుదినం ప్రార్థనలో ఈ యొక్క సమాచారం, దేవుని వాక్యం, దేవుని యొక్క న్యూస్ మనం తెలుసుకున్న బిడ్డలమై దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని నేను మిమ్మల్ని ఈరోజు హెచ్చరిస్తున్నా.
అందుకే ఆ రోజు యేషయా ఏమంటాడు, ప్రభా మీరు తెలియజేసిన సమాచారం న్యూస్ ఎవరు నమ్ముతాడు, నీ బావు ఎవరికి బయలుపరచబడ్డది అని చెప్పి బాధపడతాడు. ఇంకా చాలా ఉన్నాయి దేవుని బిడ్డారా. దేవుని గురించిన న్యూస్. పొలంలో ఉండేవాడు ఇంటికి రావద్దు, తిరగాలు వేసేవాడు మరి ఒకరు ఎత్తుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. పైన మిద్దె మీద ఉండేవాడు కూడా కిందికి రావద్దు. అక్కడక్కడ ఇవన్నీ జరగవలసిన్నదని వాక్యంలో యేసు ప్రభు ముందే మనకు చెప్పిండు. వాక్యానుసారంగా జీవిద్దాం, ప్రార్థిద్దాం, ప్రభు సేవలు ఇంకా ముందుకు సాగిపోదాం. ఈ చిన్న వాక్య భాగంలో దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. దేవాన్ని పాదములకు స్తుతి స్తోత్రం. ఇంతవరకు ప్రభా మేము నాయనా ఈ న్యూస్ వింటున్నాం. యోబు తన జీవితంలో ఉన్న వార్తలు ఎంతో బాధాకరం. యాకోబు తన జీవితంలో విన్న మరణ వార్త కూడా బాధాకరం. కానీ నిజంగా ప్రభువాన్ని బిడ్డలను ప్రేమించి ఆశీర్వదించి దీవించారు. అవును ప్రభా, ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని మేము తెలుసుకున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మేము గ్రహిస్తున్నాం ప్రభా. నీ రాకడ వచ్చినప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మర్చిపోకండి. ప్రత్యేకంగా ఇటీవల నాయన నీ బిడ్డ హైమావతి కుమార్తెను మీ సన్నిధికి తీర్చుకున్నావు. ఆ బిడ్డలకు, రాజుకు, ఆయనకు, ఆ కుటుంబానికి నెమ్మది, తగిన ఆదరణ దయచేయండి. ఇలాంటి న్యూస్ మేము అనేకం వినవలసి ఉంటుంది మా జీవితంలో. మమ్మల్ని ప్రేమించిన వారు కూడా ఈ లోకాన్ని వదిలిపోవచ్చు. అయినా మేము నీ అందు విశ్వాసం నుంచి జీవితయాత్రలో సాగిపోయే భాగ్యం దయచేయండి. విశ్వాసంలో స్థిరంగా ఎదుగుట కృప చూపమని, విన్న వాక్యం ప్రతి బిడ్డ వినికిడిలో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.